ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనము 5వ వచనము. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనము 5వ వచనము. హేబెలు కూడా తన మందలో తొలిచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చాను. యెహోవా హేబెలును అతని అర్పణయు లక్ష్య పెట్టను, కయ్యూరును అతని అర్పణను ఆయనను లక్ష్య పెట్టలేదు. ఇంతవరకు చాలా. అయితే ఈ వాక్యాన్ని చాలాసార్లు మనం వినే ఉంటాము. దేవుడంట హేబెలుని అతని అర్పణని అంగీకరించాడు, కయ్యూరుని అతని అర్పణని అంగీకరించలేదు. అయితే మనము చాలాసార్లు ఏమనుకుంటామంటే దేవుడు హేబెలు అర్పణని ఎందుకు అంగీకరించాడు, కయ్యూని అర్పణని ఎందుకు అంగీకరించలేదు అన్న ఒక ప్రశ్న చాలాసార్లుగా ఉంటుంది మనకి. అయితే ఎందుకని దేవుడు హేబెలు అర్పణను అంగీకరించాడు అంటే, ఆ వాక్యం కొంచెం మనం లోతుగా చదివినట్లయితే దేవుడు ముందుగా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టాడంట. ముందుగా దేవుడు అర్పణను అంగీకరించే ముందుగా దేవుడు మనిషిని అంగీకరిస్తాడంట. ఆ మనిషి దేవుని దృష్టికి అంగీకారం కాకపోతే దేవుడు ఆ మనిషి ఎంత అర్పణైనా ఇవ్వలేండి, ఆ అర్పణ ఎంత గొప్పదైనప్పటికీ దేవుడు ఆ అర్పణని అంగీకరించడు. ముందుగా మనిషి దేవుని దృష్టిలో అంగీకారం అయితేనే వాళ్ళు ఇచ్చిన అర్పణ అనేది దేవుని దృష్టిలో అంగీకారం అవుతుంది. ఏమిటి ఇక్కడ మధ్య ఉన్న వ్యత్యాసము? హేబెలుని దేవుడు ఎందుకు అంగీకరించాడు, కయ్యూరుని ఎందుకు అంగీకరించాడు అంటే, మన ధర్మశాస్త్ర గ్రంథం నుండి ముఖ్యంగా ఒక 2 విషయాలు హేబెలు దేవుడు ఎందుకు అంగీకరించాడు అన్నది సూచిస్తుంది. ఒకటి విశ్వాసము, రెండవది సత్క్రియ. 7వ వచనంలో, ఇక్కడ 4వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఏమంటాడంటే కయ్యూరుతో మాట్లాడుతూ, నీవు సత్క్రియ చేసిన ఎడల నీ తలని తల ఎత్తుకొనవా అని చెప్పి ప్రశ్నిస్తాడు కయ్యూరుని. అంటే కయ్యూరులో ఏం లేదని దేవుడు అంటున్నాడు, సత్క్రియలు లేవు అని దేవుడు అంటున్నాడు. దేవుడు ముందుగానే ఆయన హృదయాంతరంలో ఎరిగినవాడు. హేబెలు యొక్క హృదయం ఏ విధంగా ఉన్నది, కయ్యూరు యొక్క హృదయం ఏ విధంగా ఉన్నది అని దేవుడు ముందుగానే గ్రహించినవాడు. కయ్యూరును తన తమ్ముడిని చంపేస్తారు, ఆ పాపం జరుగుతుంది అని దేవుడు ముందుగానే ఈ 7-8 వచనాల్లో కయ్యూరుని హెచ్చరిస్తూ ఉంటాడు. నువ్వు సత్క్రియలు చేయకపోతే నీ వాకిట పాపము పొంచి ఉండును, ఆ పాపము నేను ఏలుబడి చేస్తుంది అని చెప్పి చెప్తాడు. ఆ హెచ్చరిక చేసినప్పుడన్నా కయ్యూరు లోబడి దేవుని మాట వినుంటే మరి కయ్యూరికి ఆశీర్వాదం దక్కేదేమో. కయ్యూరును అప్పటికీ లక్ష్య పెట్టక తన తమ్ముడైన హేబెలుని చంపేస్తాడు. దేవుడు మనలో సత్క్రియలు లేనట్లయితే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, పాపము పొంచి ఉంటుందంట. ఎక్కడ? మన వాకిట పాపము పొంచి ఉంటుందంట. కీర్తనకారుడు కూడా ఒక మాట అంటాడు, గుమ్మములలో నీ విరోధితో నువ్వు పోరాడదు అంటాడు, ఎప్పుడు మన నీతి కలిగి ఉన్నప్పుడు. అంటే ఇక్కడ మన ఒక గృహము అలా కాదు, కానీ మన హృదయ వాకిట, మన హృదయం అనే వాకిట మనం సత్క్రియలు చేయనట్లయితే పాపము పొంచి ఉంటుందంట. ఒక్క సత్క్రియ మనం చేయకపోయినా సరే మనము పాపానికి లోబడిపోతామంట, పాపము మనల్ని ఏలుబడి చేస్తుందంట. ఇక్కడ కయ్యూరు విషయంలో జరిగింది అదే. అతను సత్క్రియ చేయలేదు కాబట్టి పాపం అతన్ని ఏలుబడి చేసేసింది. రెండో విషయంగా మనం ఆలోచన చేసినట్లయితే హెబ్రేయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. హెబ్రేయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. దేవుడు ఇక్కడ ఏమని మాట్లాడతాడంటే, విశ్వాసమును బట్టి హేబెలు కయ్యూరు కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందను అంట. ఇంత గొప్ప మాట అండి. మనకి ఆ ముందు జరిగిన పరిస్థితులు ఆదికాండంలో ఇది ఎక్కడ వివరింపబడదు, కానీ దేవుడు హేబెలుని అతని అర్పణని ఎందుకు అంగీకరించాడు అంటే, హేబెలులో ఉన్న విశ్వాసంను బట్టి, హేబెలులో ఉన్న సత్క్రియలను బట్టి దేవుడు హేబెలుని అంగీకరించడం జరిగింది. ఆ విశ్వాసంను బట్టారంట అతను నీతిమంతుడని. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు ఇక్కడ? సాక్షాత్తు దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. చాలామంది ఈ రోజుల్లో మనము చాలా ప్రార్థనలు చేస్తూ ఉంటాము, విశ్వాసంగానే ఉంటూ ఉంటాము. అయితే మన విశ్వాసము ఎంతవరకు ఉన్నది? మన విశ్వాసం మనుషుల దృష్టి వరకే పరిమితంగా ఉన్నదా? మన విశ్వాసము దేవుని దృష్టిలో ఎంతవరకు పరిమితంగా ఉన్నది అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. అయితే విశ్వాసములకు పరిమాణం ఉంటుందా అంటే, దేవుడు ఒక విశ్వాసముకు పరిమాణం పెట్టాడు అంటండి.
విశ్వాసము ఆవగింజంత విశ్వాసం ఉన్నా కూడా ఈ కొండని కదిలి సముద్రంలో పడమంటే వెళ్ళి పడుతుందంట. మన జీవితాల్లో కార్యాలు జరగట్లేదు, మన జీవితాల్లో అద్భుతాలు జరగట్లేదు, ఆత్మీయంగా మనం ఎదగలేకపోతున్నాము. ఇదంతా ఎందుకు అంటే మన విశ్వాస పరిమాణం ఎంత ఉంది అని మనం గ్రహించుకోవాలి. మరి పౌలు గారు కూడా ఒక దగ్గర ప్రస్తావిస్తారు, ఎవరి విశ్వాస పరిమాణాల చొప్పున వారికి ప్రతిఫలం కలుగుతుందంట. ఇదే హెబ్రీ 11వ అధ్యాయంలో ఇది విశ్వాస వీరుల గురించి పౌలు గారు ఎంత చక్కగా మరి దీన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే, అబ్రహాముకు ఉన్న విశ్వాసం ఏ విధంగా ఉన్నది, నోవాహుకు ఉన్న విశ్వాసం ఏ విధంగా ఉన్నది, ఆ విశ్వాసం ద్వారా వాళ్ళు ఏ విధంగా నీతిమంతులుగా తీర్పు తీర్చబడ్డారు. మనుషుల దృష్టిలో వాళ్ళు ఎక్కడ తీర్పు తీర్చబడ్డారు, కానీ దేవుడి యొద్దే వాళ్ళు నీతిమంతులుగా తీర్పు తీర్చబడ్డారు. అబ్రహాం 17వ వచనంలో 11వ అధ్యాయం 17వ వచనంలో ఏమనుంటుందంటే, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకుకు బలిగా అర్పించాను. ఎవడు ఆ వాగ్దానాలను సంతోషంతో అంగీకరించను, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడునని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితం లేపుటకు దేవుడు శక్తిమంతుడని యోచించిన వాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రీతిగా అతన్ని మృతుల్లో నుంచి మరలా పొందినంట. మనం అక్కడ చూసినట్లయితే ఆ సన్నివేశంలో మరి ఇస్సాకు బలిగా అర్పించబడ్డా? పడలేదు. కానీ ఇక్కడ మరి ఏమంటున్నారు, మృతుల్లోంచి దేవుడు లేపడానికి శక్తిమంతుడు అన్న విషయము అబ్రహాంకు తెలుసు, ఆ విశ్వాసము అబ్రహాంకి ఉన్నది. ఉపమాన రీతిగా ఏమని వివరించారంటే, మృతుల్లో నుంచి మరలా తన కుమారుని తను పొందాడు అని చెప్పి ఇక్కడ ఉపమాన రీతిగా వివరించబడ్డారు. ఒక దైవజనుడి విధంగా చెప్తున్నారు, అబ్రహాము యొక్క విశ్వాస పరిమాణము ఎంత అని చెప్పి ఆలోచన చేస్తేనంట, తన ఏకైక కుమారుని, ఒక్కగానొక్క కుమారుని, తను ఎంతగానో ప్రేమించిన కుమారుని ఇస్సాకుని బలి ఇవ్వడానికి అంతా సిద్ధమైపోయి తనకి బలి అర్పించే సమయంలో పైకెత్తిన ఆ కత్తికి ఆ యొక్క బలిపీఠం మీద ఉన్న ఇస్సాకు తలకి మధ్య ఉన్న దూరం అంతంట అబ్రహాం విశ్వాసం. అసలు ఆ మాట విన్నప్పుడు నేను ఎంత ఆశ్చర్యపడిపోయానంటే, నిజమే, మరొక రెప్పపాటు కాలంలో దేవుడు ఆగు అని చెప్పకపోయినట్లయితే మరి ఇస్సాకుని బలిగా అర్పించేసేవాడే కదా అక్కడ అబ్రహాము. అయితే అదే దైవజనం కూడా ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఇటువైపు అంట కొండ ఈ విధంగా ఉంటుంది కదండి, ఇటువైపు అంట ఇస్సాకు అబ్రహాము కొండ ఎక్కుతూ ఉన్నారంట. దేవుడు అంట ఇంకొక వైపు నుంచి వారికి తెలియకుండా గొర్రె పిల్లని పైకి ఎక్కిస్తూ ఉన్నాడంట. అంటే అక్కడ అబ్రహాముకి ఇస్సాకుకి తెలియదు. మరి ఇస్సాకు అడుగుతాడు, మరి బలికి అన్నీ ఉన్నాయి కదా తండ్రి, మరి గొర్రె పిల్ల ఏది అని అడిగితే దేవుడే చూసుకుంటాడమ్మా అని చెప్పి పైకి తీసుకెళ్తాడు. కానీ దేవుడు ఇంకొక వైపుగా అంట గొర్రె పిల్లని పైకి ఎక్కిస్తూ ఉంటాడంట. అసలు అది అంటే ఆ మాట విన్నప్పుడు అబ్రహాము విశ్వాసము ఎంత గొప్పగా అక్కడ తీర్పు తీర్చబడింది అనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మన జీవితంలో శోధనలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఒకవైపే ఆలోచన చేస్తాము, ఈ శోధన ఎందుకు వచ్చింది, ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ అనారోగ్యం ఎందుకు వచ్చింది, ఎందుకు 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 అనే ప్రశ్నే ఉంటుంది. కానీ ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవుడు నా జీవితంలో కూడా ఈ కార్యం చేస్తాడు, నన్ను ఈ శాపం నుంచి, ఈ పాపం నుంచి, ఈ అనారోగ్యం నుంచి విడుదల చేస్తాడు అన్న విశ్వాసము మనలో ఎంతవరకు ఉన్నది అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఇదే విశ్వాసం ద్వారా ఇక్కడ 24వ వచనంలో ఏమంటాడంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమారుడిగా అనిపించకూడదు అని చెప్పి ఒప్పుకోలేదంట ఆయన. ఎంత గొప్పది! మరి ఒక రాజరికంగా ఉన్న అతను మరి ఇది వేస్ట్, ఈ అల్పకాల పాప భోగములంతా ఇదంతా వేస్ట్, ఇదంతా వ్యర్థము అని చెప్పి తను ఎంచుకొని దేవుడి బిడ్డలతో నేను శ్రమ పొందినా పర్వాలేదు అని తను అక్కడ విశ్వాసాన్ని చూపించి అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. దాన్ని బట్టి దేవుడు అక్కడ ఏం చేశాడు అంటే, కొన్ని లక్షల మందిని నడిపించడానికి ఒక నాయకుడిగా దేవుడు మోషేని ఎన్నుకున్నాడు అనమాట. ఈ విధంగా ఈ అధ్యాయం అంతా చూస్తున్నప్పుడు మరి దానియేలు విశ్వాసము, మరి ఇంకా మనము చూసినట్లయితే రాహాబు వేసి యొక్క విశ్వాసము, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, దానియేలు, వీళ్ళందరి విశ్వాసాలు అంటే చరిత్రలో మనకంటే ముందుగా ఉన్న మన పితరులు వాళ్ళ ఒక విశ్వాస మార్గాన్ని మనకు చూపించారు. మనం ఆ విశ్వాసం, మనకు సమస్యలు వచ్చినప్పుడు, మనకి ఇరుగు ఇబ్బందులు వచ్చినప్పుడు మనకు వాక్యంలోనే మొత్తం ఉంటుంది, వాక్యంలోనే ప్రతి పరిష్కారం ఉంటుంది అనమాట. దాని మీద ఆధారపడి మరి వాళ్ళు ఏ విధంగా అయితే విశ్వాసంలో ముందుకు వెళ్ళారో మనం కూడా అదే విధంగా విశ్వాసంలో ముందుకు వెళ్ళాలి.
అయితే ఒక గొప్ప మాట ఏమని ఉంటుందంటే, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. ఈ మాట మనం చాలాసార్లు విన్నాం. అయితే మనం ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు దేవుడిచ్చిన తలంపు ఏంటి అంటే, నీతిమంతులు విశ్వాస మూలంగా జీవించును. దీనికి ఏంటి కన్క్లూజన్ అంటే, ఇదే 11వ అధ్యాయం 4వ వచనం చివరిలో ఏమంటుందంటే, అతడు మృతి నుండి ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఎవరండి? హేబేలు శరీరంగా మరణించినప్పటికీ హేబేలు రక్తం అనేది భూమి నుంచి దేవుడికి మొరపెట్టిందంట, మాట్లాడిందంట. నీతిమంతులు విశ్వాసం మూలంగా తిరిగి జీవిస్తాడు అంటే, హేబేలు మరణించినప్పటికీ హేబేలు రక్తము మాట్లాడుతూనే ఉందంట. దీనికి గాను మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో 18వ వచనంలో ఏమనుంటుందంటే, ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు అని ఉంటుంది. అంటే ఆదాము అవ్వ ఆ యొక్క ఏదైనా వనంలో పాపము చేసినప్పుడు, ఆజ్ఞ అతిక్రమము చేసినప్పుడు దేవుడు అక్కడ ఏం జరిగింది కార్యము అంటే, మొదటి నిబంధన అంట రక్తము లేకుండా జరగలేదంట. ఏమైంది అంటే, ఒక నీతిమంతుని రక్తము, హేబేలు రక్తము అక్కడ నేలన కారింది. హేబేలు రక్తము నేల నుంచి మొరపెడుతుంది. అంటే ఇదే 18, 19, 20 మనం చూసినట్లయితే 22వ వచనంలో ఏమని ఉంటుందంటే, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని మనం సామాన్యంగా చెప్పవచ్చు. వాళ్ళు అక్కడ పాపం చేస్తారు, ఏదైనా మనంలో పాపం చేస్తారు, బయటికి వెళ్ళగొట్టబడ్డారు, వాళ్ళకు కొన్ని శాపాలు వచ్చినాయి. కానీ రక్తము లేకుండా అంట పాప పరిహారం అనేది ఎక్కడ జరగదంట. మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా పాప పరిహారం జరగలేదు. అక్కడ ఒక నీతిమంతుడైన హేబేలు రక్తము చిందింపబడింది. అతను నీతిమంతుడు కాబట్టి, ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా తీర్పు తీర్చారు కాబట్టి, తను మరణించినప్పటికీ తన రక్తము మాట్లాడుతూ ఉంది. ఈరోజు మనం మనుషులుగా బ్రతికి ఉన్నప్పుడే దేవుడితో ఎంతవరకు మాట్లాడుతున్నామో, ఎంతవరకు ప్రార్థన చేస్తున్నామో, దేవుడి ఆజ్ఞలు ఎంతవరకు మనం గాయకుంటున్నామో, మనం విశ్వాసం ఎంతవరకు మనం చూపిస్తున్నామో తెలియదు. కానీ ఆ మనిషి మరణించినప్పటికీ అంట, మరణించిన తర్వాత కూడా దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడంట. అదొక విషయం. అయితే దేవుడు ఆ మొరను ఆలకిస్తూ ఉన్నాడంట. ఇది ఇంకా గొప్ప విషయం. మరణించిన తర్వాత కూడా అంట తన రక్తము పెట్టిన మొరను దేవుడు ఆలకిస్తూ ఉన్నాడంట. అయితే ఒక మాట ఏమని మనం చెప్పుకోవాలి అంటే, హేబేలు కంటే నీతిమంతుడు, హేబేలు కంటే అతి శ్రేష్ఠుడు, హేబేలు కంటే ఏ పాపము లేని యేసుక్రీస్తు వారి రక్తము కూడా ఒక నీతిమంతుడి రక్తంగా చిందింపబడింది. ఎవరి కోసము అంటే మనందరి కోసము చిందింపబడింది. ఆ రక్తము చనిపోయి యేసుక్రీస్తు వారి శరీరధారిగా మరణించి కొన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఆ రక్తము ఈరోజు నీతో నాతో మాట్లాడుతుంది. ఆ రక్తము మాట్లాడినప్పుడు మనం వినే స్థితిలో మనం ఉంటున్నామా? ఆ రక్తము మాట్లాడి మనకి ఏం చెప్తుంది అంటే, నీ మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు దాన్ని పరిశుద్ధపరుస్తాను అంటుంది. నీ యొక్క గాయపడిన హృదయాన్ని ఆయన కడతాను అంటుంది. బహు వ్యాధి కలిగిన హృదయమును ఆయన కడతాను అంటున్నాడు. ఆ రక్తము ఈరోజు ఎన్నో కార్యములు చేస్తుంది. ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని కార్యములు యేసుక్రీస్తు వారి రక్తము చేస్తుంది. మరి ఆయన ఒక నిర్దోషిగా, ఒక నిందారహితుడిగా, నిష్కలంకుడుగా, ఏ పాపమో లేకుండా ఆయన సిలువలో మరణించి నీ కొరకు నా కొరకు మన పాపముల నిమిత్తము ఆయన సిలువలో కార్చిన రక్తము 2000 సంవత్సరాలు అవ్వచ్చు, ఇంకొక 2000 సంవత్సరాలు అవ్వచ్చు, ఇంకా అవ్వచ్చు, ఎన్ని యుగాలైనా సరే ఆ రక్తము మాట్లాడుతూనే ఉంటుంది. ఆ విశ్వాసము ద్వారా ఈరోజు నీవు నేను ఆయన సిలువ దగ్గరికి వచ్చినట్లయితే ఆ రక్తము మనతో కూడా మాట్లాడుతూ ఉంటుంది, శుద్ధిపరుస్తుంది. దేవుని మన అంతరంగమును శుద్ధిపరుస్తూ ఉంటుంది. మనం ఏం చేయాలి, ఏమి చేయకూడదు, ఏది చేస్తే దేవుడికి ఇష్టమైన వారంగా ఉంటాము, ఏది చేస్తే మనిషిగా మనము దేవుడి దృష్టిలో అంగీకారం అవుతాము అన్న విషయాన్ని ఆ రక్తము మనకి చెప్తూ ఉంటుంది. ఆ రక్తం మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా ఎప్పుడు అంటే నువ్వు విశ్వాసము ద్వారా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టలే ఉండుట అసాధ్యము. విశ్వాసం ఎంతవరకు ఉన్నది? ఆ విశ్వాసం ద్వారా నువ్వు ఆయన పాదాల దగ్గరికి వస్తే ఆయన చేయలేని కార్యం అంటూ ఏదీ లేదు. ఆ విశ్వాసం మనలో ఎంతమందికి ఉంది అనేది మనం ఈరోజు గ్రహించుకోవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఏమని ఉంటుందంటే, మనుషుల విశ్వాసమును బట్టి కాక మీరు దేవుని శక్తి అయిన విశ్వాసమును బట్టి మీరు నడుచుకోండి అని చెప్పి అంటారు. మనుషుల విశ్వాసం ఎలా ఉంటుంది అంటే,
మరి ఒక 3 రోజులు చర్చకు వస్తే, లేకపోతే ఒక 3 ఆదివారాలు చర్చకు వస్తే నీకు నొప్పులన్నీ తగ్గిపోతాయి, నీకు అనారోగ్యం తగ్గిపోతుంది, ఒక 11 వారాలు నువ్వు ఇది చేస్తే, ఉపవాసం ఉండి ఇది చేస్తే తగ్గిపోతుంది. మనుషుల విశ్వాసం ఎంతవరకు ఉంటుంది అంటే అది మనుషుల వరకే పరిమితమైపోయి ఉంటుంది. అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, పౌలు గారు ఏమని చెప్తున్నారంటే, దేవుని శక్తిని బట్టిన విశ్వాసము ద్వారా అంట మనము ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మన జీవితంలో మనం అద్భుత కార్యాలు మనం చూడగలం. మనము కొన్ని పరిమితమైన వాటి వరకే మనం ఆయన అడుగుతూ ఉంటాము, ప్రార్థిస్తూ ఉంటాము. కానీ అయితే అన్నీ కూడా మనం అడగచ్చు, కానీ మనం కొన్ని అడుగుతాము. మన నిత్యావసరాలను బట్టి మనం ఈ లోకానుసారంగానే మనం ఎక్కువ అడుగుతూ ఉంటాం. కానీ మనము పైనున్న వాటిని వెతికినప్పుడు అంట దేవుని శక్తిని మనం పొందుకుంటామంట. ఆ పైనున్న వాటిని వెతికినప్పుడు అంట దేవుని సమాధానాన్ని మనం పొందుకుంటామంట. లోకంలో మనం ఎన్నో పొందుకోవచ్చు, మనం గృహం పొందుకోవచ్చు, లోకరీతిగా మనం ఎంతో ఆశీర్వదింపబడచ్చు. కానీ ఆత్మలో మనం ఆశీర్వదింపబడకపోతే, ఎక్కడున్న వారము అక్కడే ఉన్నట్లుగా ఉంటే, మరి దేవుని రక్తం మనతో మాట్లాడినట్లే. మరి మనం బాప్తిజం తీసుకున్నాము, రక్షణ పొందుకున్నాము, మారు మనసు ఉంది, మన క్రియలు సత్క్రియలుగా లేనట్లయితే, మనలో విశ్వాసం లేనట్లయితే, మనము ఎంతవరకు ఎక్కడ మనం తీసుకున్నామో, ఎక్కడైతే మన జర్నీ అనేది దేవుడిలో స్టార్ట్ అయిందో మన ప్రయాణం అక్కడే ఉంటుంది, ముందుకు వెళ్ళదు. ఇంకా ఈ లోకపరమైన వాటిని కాకుండా మనము దీని పైనున్న వాటిని కనుక మనం వెతికినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోగలము అని చెప్పి, ఈ విశ్వాసం మనకు ఏ విధంగా వస్తుంది అంటే, మరి అదే హెబ్రీ పత్రికలో చెప్తారు, ఇంత గొప్ప సాక్షి సమూహం గురించి నేను ఇంకా ఏం చెప్పాలి అని చెప్పి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపునకు చూస్తూ మన ముందు ఉన్న పందెంలో ఓపికతో మనం పరిగెత్తుదాము అంటారు. ఆ విశ్వాసానికి కర్త ఎవరు? దేవుడే కర్త. ఇక విశ్వాసం రావాలన్నా దేవుడిని అడగాలి, దేవుడి దగ్గర ఆయన పాదాలు పట్టుకొని నీకు విశ్వాసం గురించి కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. ఆ విశ్వాసంలో మనం నిలకడగా ఉన్నప్పుడంట, మరి హేబేలు మరణించినను ఏ విధంగా అయితే మాట్లాడుతున్నాడో, మనం కూడా ఈ లోకానుసారమైన పాపంలో మరణించేసేసి ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా దేవుడితో మనం మాట్లాడటం మొదలు పెడతాం. ఈ విషయాన్ని గమనించుకుంటూ ఈరోజు నా విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను మనం గమనించుకుంటూ గ్రహించుకుంటూ, మనిషి ముందుగా అంగీకరింపబడితేనే అర్పణలు అంగీకరింపబడతాయి అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. దావీదు అంటాడు, వేలాది మందిలంత విస్తార తైలము నీకు ఇచ్చినా చాలునా, మరి ఏమి ఇవ్వాలి నీకు, ఏమిచ్చి నేను నీకు బలి అర్పించాలి అని చెప్పాడు. తర్వాత ఆ దావీదే అంటాడు, దహన బలిని కోరే దేవుడు నువ్వు కాదయ్యా, విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి అంటాడు. ఆ విరిగి నలిగిన మనస్సుతో, ఆ విరిగి నలిగిన హృదయంతో దేవుడి సన్నిధికి మనం వచ్చి భయముతో భక్తితో ఆయన చెప్పిన ఆజ్ఞలు, ఆయన చెప్పిన మాటలు మనం గైకొంటూ మరి విశ్వాసంతో దేవుడికి ఇష్టలుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈ సమయంలో ఈ కొద్ది మాటలు దేవుడు తన వినికిడిలో జ్ఞాపకం ఉంచుకున్నదాకా.